అనుపమ పరమేశ్వరన్ తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలలో నటించింది. ఆమె నటించిన తొలి మలయాళ చిత్రం 'ప్రేమం'. తెలుగు చిత్రాలలో 'శతమానం భవతి', 'కార్తికేయ', 'రాక్షసుడు', 'ఉన్నది ఒకటే జిందగీ' చిత్రాలలో ఆమె పాత్రలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అనుపమ పరమేశ్వరన్ వదులుకున్న మంచి చిత్రాలు: 'నిశ్శబ్దం'. సోనాలి పాత్ర కోసం అనుపమను సంప్రదిస్తే ఆమె తిరస్కరించడంతో శాలిని పాండేకు ఈ పాత్రలో అవకాశం వచ్చింది. అలాగే 'వి'. ఈ తెలుగు ఖైమ్ చిత్రానికి నాని, సుధీర్ బాబుతో పాటు అనుపమ పరమేశ్వరన్ కూడా ఆఫర్ ఇచ్చారు. కానీ ఆమె ఈ చిత్రం వదులుకోవడంతో ఆ ప్లేస్లో నివేదా థామస్ అవకాశం దక్కించుకున్నారు. 'ఇస్మార్ట్ శంకర్'. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఇస్మార్ట్ శంకర్' చిత్రానికి రామ్ పోతినేని సరసన ముందుగా అనుపమకి అవకాశం ఇచ్చినా ఆమె తిరస్కరించడంతో ఆ స్థానంలో నభా నటేష్ నటించారు. 'అరవింద్ సమేత వీరరాఘవ'. ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రానికి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటగా అనుపమకు ఆఫర్ ఇచ్చారు. ఆమె తిరస్కరించడంతో ఆ తర్వాత పూజా హెగ్డే హీరోయిన్గా తీసుకున్నారు. 'చల్ మోహన రంగా'. నితిన్ హీరోగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం 'చల్ మోహన రంగా' చిత్రానికి అనుపమను ముందుగా అనుకున్నారు. ఆమె వద్దనడంతో ఆ అవకాశం మేఘా ఆకాష్కు దక్కించుకుంది. 'మహానుభావుడు'. 2017లో దాసరి మారుతి దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రం. ఇందులో శర్వానంద్ సరసన మొహరిన్ ముఖ్య పాత్రలో నటించారు. అయితే ముందుగా మారుతి గారు అనుపమ పరమేశ్వరన్ను సంప్రదిస్తే ఆమె తిరస్కరించడంతో మొహరిన్ని తీసుకున్నారు. 'నేను లోకల్'. 'నేను లోకల్' 2017 ఫిబ్రవరి 3న విడుదలైన తెలుగు చలనచిత్రానికి దిల్ రాజు నిర్మాతగా, త్రినాథరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాని, కీర్తి సురేష్, నవీన్ చంద్ర తదితరులు ముఖ్య పాత్రల్లో నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. కీర్తి సురేష్ కంటే ముందు ఈ చిత్ర బృందం అనుపమను సంప్రదిస్తే ఆమె తిరస్కరించడంతో ఆ తర్వాత కీర్తి సురేష్ను తీసుకున్నారు. 'రంగస్థలం'. 1980ల నేపథ్యంలో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ తెలుగు సినిమా రామ్ చరణ్, సమంత జంటగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు. మార్చి 30, 2018 ఈ సినిమా విడుదలైంది. అయితే ఈ చిత్రానికి అనుపమ పరమేశ్వరన్ అనుకున్నారు. ఆమె వదులుకోవడంతో సమంతను తీసుకోవడం జరిగింది. ఒకవేళ అదృష్టవశాత్తు ఈ చిత్రాల్లో నటించి ఉంటే అనుపమ కెరీర్ ఊహించని విధంగా ఉండేదేమో.